అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ ఎంపిక పట్ల అటు టీడీపీ ఇటు జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి నెలకొనింది. దీనికి సంబంధించి ఈ సమస్యను పరిష్కరించేందుకు జనసేన అధినేత స్వయంగా రంగంలోకి దిగి తిరుపతిలో 2 రోజులుగా తిష్ట వేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు టీడీపీ అభ్యర్థిగా ఆశించారు. అతను ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ రాత్రి ఏం జరిగింది? మీరు ఏమని సూచించారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమని భరోసా ఇచ్చారు? ముందుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ పిలవడం జరిగింది. మీరందరూ జనసేనకు మద్దతు ఇవ్వాలని. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ డిసిషన్ అయితే తీసుకున్నారో దానికి మేమందరం కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఆయన తెలియజేయడం. దీంతో పాటు మేమందరం ఏం చెప్పానంటే, సార్ మేము కూడా టికెట్లు ఆశించాము. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, మీరు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఫస్ట్ వచ్చి స్వాగతం పలికాం. అతనికి మా క్యాడర్ అంతా తీసుకొని స్వాగతం పలికాం. తర్వాత రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రైడ్ కూడా జరిగింది సార్ మా ఇంటి పైన. మేమందరం ఇంట్లో డాక్టర్స్ అందరం ఉన్నాం. మాకు రైడ్ జరిగింది. అయినా కూడా భయపడకన్నా మీ మాట గెలవాలి, ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడినారు కాబట్టి మీ మాట గెలవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా క్యాడర్ అంతా పనిచేస్తాం. ఆస్పిరెంట్స్గా ఎవరెవరు ఉండారో వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత పెట్టండి. బాధ్యతలో మెజారిటీ చూపించిన వాళ్ళకి మీరు భరోసా, వాళ్ళు కోరిన భరోసా ఇవ్వండి సార్. ఎందుకంటే 2-3 కన్నా పైన ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక బాధ్యత ఉంటే ఇంకా మెజారిటీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మీరు ఆ బాధ్యతను చూసి రిజల్ట్ ఫస్ట్ కావాలి సార్. ఎందుకంటే మేము ఇంత కష్టపడి సాధించేది రిజల్ట్ కోసం. ఆ రిజల్ట్ మేము మీకు ఇస్తాము, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన చాలా అవును, ఎస్ కరెక్ట్, మీరు చెప్పేది ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం ట్రావెల్ చేస్తాం. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను. మీరు కష్టపడింది, మీ ఇంట్లో జరిగిందన్నీ కూడా నాకు తెలుసు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము కలుస్తాం, అప్పుడు మా కోరికలు మేము చెప్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అది రాత్రి బీజేపీ నాయకులతో మాట్లాడుతున్నారు, కానీ బీజేపీ నాయకులు సమయం లేదని గార్డ్స్ ఆలోచన చేయలేదని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ మార్నింగ్ పిలిచారు. ఇక్కడ బీజేపీ నాయకులకి ఏం సెటిల్ జరిగింది? మీకు ఇచ్చిన భరోసా వాళ్ళకు కూడా భరోసా ఇచ్చారని చెప్పి భావించవచ్చా? 100%. ఎందుకంటే రాత్రి 12:30 పైన అయిపోయినట్టుంది. మళ్ళీ మార్నింగ్ కూడా అందరినీ రమ్మని చెప్పారు. బీజేపీ నాయకులందరూ కూడా శ్యామంతి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా మంచి ఐడియాస్ చెప్పారు. ఎందుకంటే టీడీఆర్ బాండ్ స్కామ్ గురించి కానీ, అదేవిధంగా గంజాయి గురించి కానీ, అదే టీటీడీ తిరుమల ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ అన్నిటిపైన ఆయనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజల నిర్ణయం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పైన, జనసేన పైన మొగ్గు చూపుతున్నారు కాబట్టి ప్రజల్లో మన ఈ విషయాలన్నీ తీసుకోబోటాలని ఒక చర్చ అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉన్నారు. బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా మేమందరం కలిసికట్టుగా ఆర్ఎన్ శ్రీనివాసుని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. సార్, ఇవాళ అంటే మొన్న టీడీపీ అభ్యర్థిగా మీరు ఆశించారు, అయినా జనసేనకి సీటు కేటాయించారు. అయితే ఆ సమయంలో మీరు కూడా కొద్దిగా అంటే అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాకుంటే జనసేన అధినేత మీ టీడీపీ అధినేత సూచించిన దానికి కట్టుబడారు. అయితే ఇదే సమయంలోనే మీ మీద ఏసీబీ రైట్స్ విజిలెన్స్ దాడులు జరిగాయి. ఏసీబీ విజిలెన్స్ దాడులు జరిగాయి. అప్పుడు ఎవరూ స్పందించకపోవడం మీరు ఎట్లా భావిస్తున్నారు? అంటే మేము ఆశించడం వాస్తవం. కూటమిలో ఉన్నారు కాబట్టి మేము టికెట్ ఆశించిన దాంట్లో కాదు. మేము లోకేష్ అన్న గారి నమ్మకం, మా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో వస్తుందనుకున్నాం. ఒక చిన్న బాధ అనిపించింది రానప్పుడు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం ముందర మాది ఎంత త్యాగం. ఆయన నిలబడ్డాడు, మా అధినాయకుడిని కాపాడడానికి నిలబడ్డాడని ఒక చిన్న దీంతో మేము అవన్నీ మర్చిపోయాం. ఎందుకంటే మా బాస్ ఏం చెప్తే అది కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు ఏ డిసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ అని నిలబడడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేనను గెలిపించకూడదని క్రియాశీల పాత్ర తిరుపతిలో ఉంటుంది. మా పైన దాడులు ఇవన్నీ కూడా సహజమే, కానీ మమ్మల్ని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేనికి లొంగకన్నా ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించేదంటే మేము ముందరుంటాం. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల అసంతృప్తిని తొలగించి ఆర్ఎన్ శ్రీనివాస్ అభ్యర్థి ఎంపిక, గెలుపు లక్ష్యంగా కృషి చేయాలని చెప్పి అటు కూటమి నాయకులకు, క్యాడర్కు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగా కృషి చేయాలని చెప్పి ఆదేశించారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.